అనంగా వాళ్ళు వస్తారు చూడండి, అట్లా వాళ్ళు వస్తారు పిలవండి కదా. చూడండి బయట ఎవరున్నారు? ప్రార్థన చేసుకుంటే మోకరించండి, కళ్ళు మూసుకోవాలి, మోకాళ్ళ మీదకి రండి. సిస్టర్స్ కూడా సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మరొకసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకునే సాయకుడు అందరికీ నీకు స్తోత్రములు, వందనం చెల్లించుకుంటున్నాను. మరొకసారి మీరు నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలోంచి మరొక సంవత్సరంలో దేవా తండ్రి యొక్క విభేష్ మాకు అనుగ్రహించినారు. మీకే స్తోత్రములు. వచ్చిన పిల్లలందరిని బట్టి కూడా మీకే స్తోత్రములు. ఇంతవరకు కూడా వారు ఏ లెసన్స్ అయితే వింటూ వచ్చినారో వారి హృదయాల్లో అవి నాటమని ప్రార్థిస్తున్నాను. కృప అనుగ్రహించండి. ఇంతవరకు పాటల విషయాలు కూడా సహాయపడుతూ వచ్చాను. మీకే స్తోత్రములు. పిల్లలు కూడా వాటిని చక్కగా గుర్తుపెట్టుకోవడానికి కృప అనుగ్రహించండి. అలాగనే వచ్చినటువంటి పిల్లలను బట్టి కూడా మీకు స్తోత్రములు. మరొక దినంలో వారి స్నేహితులను కూడా వారు పిలవడానికి మీరు కృప అనుగ్రహించండి. ఇంతవరకు కూడా పరిచయంలో మీరు తోడుగా ఉంటూ వచ్చినారు. మీకే స్తోత్రములు. మాకు వాతావరణం కూడా మీరు అనుకూలపరిచినారు. అందులో బట్టి మీకు స్తోత్రములు, వందనం చెల్లించుకుంటున్నాను. తిరిగి ముందున్న సమయాన్ని కూడా దేవా మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఇక 4th లెసన్ విషయంలో కూడా మీరు కృప అనుగ్రహించండి. మీరే మాట్లాడుతారండి. పిల్లల హృదయాల్లో మీరే వాక్యాన్ని నాటుమని ప్రార్థిస్తున్నాను. కృప అనుగ్రహించండి. వారు కూడా శ్రద్ధగా మీ యొక్క వాక్యం వినడానికి వారికి బుద్ధిని, మనసును పుట్టింపచేయండి, సహాయపడండి. ప్రతి విషయంలో కూడా మీరే చాలంత దేవుడుగా ఉంటూ ముందు నడిపిస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ నన్ను కూడా అదైతే జ్ఞాపకం తెచ్చుకోనండి. దేవాయుగుడు నా పాత్రను ఎదురు ఒప్పుకుంటున్నాను. రక్తం చేత కడుగు నూతన పరిచయము ఇక మన విధానంలో నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి కృప అనుగ్రహించండి. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, పిల్లల హృదయాల్లో మీరు కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పనులే ఏం కాదు. అందరూ సైలెంట్గా ఉండాలి. అందరూ సైలెంట్గా ఉండాలి. మార్నింగ్ ఏ పాఠం విన్నాం మనం? ఎరికో కూలుట. ఎట్లా కూలిపోయింది ఎరుకో? ఓకే. మన మొదటి పాఠం పేరేంటి? సరే, మీకు ఒక 10 ప్రశ్నలు అడుగుతాను. 10 ప్రశ్నలు. 10 ప్రశ్నల్లో ఎవరు పడితే వాళ్ళు లేవకూడదు, సరేనా? ఎవరు పడితే వారు లేవకూడదు. సిస్టర్స్ అంటే సిస్టర్స్, బ్రదర్స్ అంటే బ్రదర్స్ మాత్రమే లేచి సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పినట్లయితే తర్వాత మీకు ఒక చిన్న గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకేనా? కొద్దిగా పేసి పెట్టు. యెహోషువ ఏ అధ్యాయాల్లో కనపడతారు అంటే ఏ గ్రంథములలో ఆయన పేరు కనబడుతూ ఉంటుంది? సిస్టర్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మీరు ఎరుసలేమా? మీరు ఇక్కడేనా? బయట నుంచి వచ్చిన పిల్లలు ఎవరన్నా చెప్తే మంచిది. మీరెవరమ్మా? అలా చెప్పు.
ఓకే, వీటన్నిటిలో కూడా యెహోషువ పేరు. సరే, సెకండ్ క్వశ్చన్. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఒక్క నిమిషం. సరే, అది క్యాన్సిల్. వెయిట్, కూర్చో. మొదటి పాఠం యొక్క కంఠత వాక్యం చెప్పండి ఎవరైనా సరే. ఒక్క నిమిషం. నేను అడుగుతాను, చెప్పాను కదా, బ్రదర్స్ సిస్టర్ అడుగుతాను, తర్వాత చెప్పండి. బ్రదర్స్లో ఉండు. ఎరుషలేంకి వచ్చే పిల్లలు కాకుండా కొత్తగా వచ్చిన పిల్లలు చెప్పండి. నువ్వు కూర్చో, నువ్వు వస్తా ఉంటావు కదా, నువ్వు చెప్పు. ఓకే, దా. రాహాబు తన ఇంటికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తొగరు దారాన్ని కడుతుంది. అవునా? కడుతుంది. అది ఎన్నో పాఠము? వెయిట్, సిస్టర్స్ కదా, నువ్వు కాదు మా అంతలోకి చెప్తే ఎట్లా, ఇందాక తీసుకున్నావు కదా, చెప్పని వాళ్ళు నెక్స్ట్ టైం లేచి చెప్పండి. ఎరుషలేంకి వచ్చే పిల్లలు మాత్రం చెప్పొద్దు, బయట నుంచి వచ్చిన పిల్లలు మాత్రం చెప్పండి. ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ ఇంకోటి అడుగుతాను. రెండవ పాఠం యొక్క కంఠత వాక్యం చెప్పండి సిస్టర్స్లో. నువ్వు చెప్పినాను. ఓకే, దానివల్ల ప్రయోజనం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా కడగబడితే ప్రయోజనం ఏమిటి? తొలగిపోతాయి. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. గుడ్, తీసుకోండి. థర్డ్ లెసన్ పేరే వాయిస్ రావడంలే, కదిలి అది ఎందుకు కదిలిస్తున్నా? చూడు, ఎరుకో గోడలు కూలుట. దేవుడు వేటిని ఎరుకోలో శపించినాడు? ఇవి శపితమైనవని వేడిని గురించి దేవుడు చెప్పినాడు. సిస్టర్స్ చెప్పింది. బ్రదర్స్, నువ్వు బయట నుంచి వచ్చిన పిల్లలు చెప్పండి. ఎవరు చెప్తారు? మన పిల్లడు కదా, పిల్లడు. చెప్పు. ఓకే, అది ఎవరు శపించినారు దాన్ని? అది ఎవరు తీసుకోవద్దని చెప్పినారు? దేవుడు. ఓకే, మూడవ పాఠం యొక్క కంఠత వాక్యము సిస్టర్స్. నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు. వెయిట్, గుర్తులేదా? చెప్పండి, టైం వేస్ట్ అవుతుంది. తెలియదు. నువ్వు చెప్పినా కదా ఇందాక, చెప్పలే, నువ్వు చెప్పు. చెప్పలేవా? ఇంకొకరెవరైనా బాగా చెప్తారా? ఇంకొకరు ఎవరైనా? మీరు చేతులు ఎత్తచ్చు, నాకు తెలుసు కదా ఎరుషలేం పిల్లలు ఎవరనేది. చెప్పు, మళ్ళీ చెప్పు, బాగా నీట్గా చెప్పు, మొత్తం చెప్పు. రైట్, ఓకే, సరే. ఇంకా ఉన్నాయా? మనం శోధన నుండి తప్పించబడాలంటే, శోధనను జయించాలంటే మనం ఏం చేయాలా? థర్డ్ లెసన్లో వచ్చింది, మార్నింగ్ విని ఉంటారు. థర్డ్ లెసన్లో నువ్వు చెప్పు. ఏం కాదులే, ఉండి చెప్పు. ఒప్పుకోవాలి. ఇంకా
దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబడితే మన శోధనలను జయించవచ్చు. ఇంకేమైనా వేరే వాళ్ళు చెప్తారా కరెక్ట్గా? మీరు రాస్తున్నారు థర్డ్ లెసన్లో రాస్తూ వచ్చినారు. కొన్నిసార్లు నీవు ద్వేషించుటకును, అసూయపడుటకును, బడిలో మోసగించుటకును, దొంగతనము చేయుటకును శోధింపబడినప్పుడు ఆ శోధనలు నీ ముందు పెద్ద శోధనలు గోడలు ఉంచబడినట్లుండును. శోధనపై నీకెట్లు జయము కలుగును. ఇది రాస్తూ వచ్చినారు. శోధనపై నీకెట్లు జయము కలుగును. ఇప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుంది, ఒక పెన్సిల్ రబ్బరో, నువ్వు దాన్ని జయించాలంటే ఏం చేయాలని చెప్పినారు? సిస్టర్స్ ఎవరైనా చెప్తారా? ప్రార్థన టోటల్ అంతా చెప్పాలా, చిన్న ప్రార్థనతో కొట్టేయకూడదు. మీరు చాలా రాసినారు అక్కడ. సిస్టర్ చెప్పండి, ఎరుసలేం పిల్లలే అని చెప్పండి. అక్కడ లేసి చెప్తారు ఎవరన్నా? 5 ఉంటాయి, మళ్ళీ నాకుంటాయి, మిగిలిపోతాయి. చెప్పండి. ప్రార్థన చెప్పింది ఎవరు? ఇద్దనన్నా. మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి శోధనపై కూడా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ పాపము చేయకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతాడు. అంటే అక్కడికి వెళ్ళకోకుండా చేస్తాడు. ప్రార్థన ద్వారా అది మనకు మేలు కలుగుతుంది. ఇంకొకటి, నీవు తప్పిపోయి పాపము చేసిన ఎడల ఏమి చేయగలవు? నీవు తప్పిపోయి పాపము చేసిన ఎడల ఏమి చేయగలవు? మనం తప్పిపోయాము, పాపం చేసినాము, మనం అప్పుడు ఏం చేయాలా? బ్రదర్స్ నువ్వు చెప్పు చూద్దాం. అది ఎట్లా? వచనం చెప్పాలా, అధ్యాయం చెప్పాలా? వచనం చెప్పాలా, అధ్యాయం చెప్పాలా? మీరే కదా రాసింది, మీరు పొద్దున్న రాసింది ఇది. చెప్పండి, చెప్పు. నువ్వు చెప్పురా, అన్నీ వస్తుంది కదరా. కూర్చో. సరే దా, ఇదో డిసప్పాయింటెడ్ ఎందుకు. ఇంకో మూడు ఉన్నాయి. లెసన్ అయిపోయేలోపు 3 అడుగుతా, మధ్యలో అడుగుతా. నేను ఏమైతే చెప్పినానో దాన్ని మాత్రం మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు నేను చెప్పే లెసన్లో నేను ఆ క్వశ్చన్లు అడుగుతాను. 3ంటికి ఎవరైతే మధ్యలో చెప్తారో వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తాను. ఒకవేళ అడగకపోయినా కూడా అవి ఎట్లా ఉంటాయి, చివరిలోనే మీకు ఇచ్చిపోతా. ఓకేనా? ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. థర్డ్ లెసన్ మనం చూస్తూ వచ్చినాం. ఎరికో గోడలు కూలిపోతూ వచ్చినాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడల చుట్టూ వాళ్ళు తిరుగుతూ వచ్చినారు. వాళ్ళు తిరుగుతూ వచ్చిన తర్వాత, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఎరికో గోడలు అనేటివి కూలిపోతూ వచ్చినాయి. మనం ముందు దాంట్లో వింటూ వచ్చినాం. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని చెప్పినాడు. ఏమని? ఎరికోలో ఉన్నటువంటి బంగారు కానీ, వెండి కానీ, ఇంకేమైనా మంచి వస్త్రములు కానీ మీరు ఏవి కూడా అవి ముట్టకూడదు. ఇప్పుడు ఒక ప్రశ్న దానిలో వచ్చిందో తెలీదు, అడుగుతాను. అవి ఎక్కడ పెట్టాలా? సిస్టర్ చెప్పండి. ఇప్పుడు ఎరికోలో ఉన్నటువంటి ఆ వస్తువులంతా కూడా, ఆ దోపుడు సొమ్ము అంతా కూడా ఎక్కడికి తీసుకొని రావాలా? ఎక్కడ ఉంచబడాలి? అది తెలుసేమన్నా? వచ్చిందా, రాలేదా? ఎక్కడ పెట్టాలా? ధనం అంతా కూడా ఎక్కడ పెట్టాలా? సిస్టర్స్ ఒకరని లేదు, చెప్పలేదు. సరే, ఆ ధనమంతా కూడా ఎక్కడ పెట్టాలా? దేవుని ఇంటిలోనికి తీసుకొని వచ్చి అక్కడ దాన్ని ఉంచాల. ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మనం కొద్దిగా చూసుకుంటూ పోదాం. ఎరికో గోడలు కూలిపోవడానికి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో వారు దాని చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తూ వచ్చినారు. అవునా? ఇప్పుడు ఎరికో గోడలు కూలిపోయినాయి. ఎరికోలోనికి ప్రవేశించినారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఎరికోలోనికి ప్రవేశించినారు. ఎరికోలోనికి ప్రవేశించినటువంటి వేలాది మంది ఇశ్రాయేలులో ఒకడు ఆకాను. ఏం పేరు? ఆకాను. ఇశ్రాయేల్ యొక్క నాయకుడు ఎవరు అప్పుడు? యెహోషువ. అనేకులు ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత ఎరికోలోనికి ప్రవేశించినారు.
ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా చాలామంది ఉన్నారు, అక్కడ లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎరికోలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఎరికోలో ఎవరైతే ప్రవేశిస్తూ వచ్చినారో వారిలో ఒక వ్యక్తి ఆకాను. ఈ దినం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆకాను యొక్క పాపము. ఆకాను ఏ విధంగా పాపం చేసినాడు, ఆ యొక్క పాపం ద్వారా ఆకాను ఎలాగున నష్టపోయినాడు, ఆ యొక్క పాపాన్ని బట్టి మన యొక్క జీవితంలో కూడా మనం పాపం చేస్తే ఎటువంటి నష్టాన్ని మనం పొందుతాము, పాపము ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి, దేవుడు ఏం చేస్తాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంట. వారెవరంటే జెస్, ఒక బాబు పేరు జెస్, ఇంకొక బాబు పేరు మ్యాగీ. వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించినారు. వీరు ప్రభువాని పాపినని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని ఒప్పుకున్నారు. ఎవరెవరు? తలలు పైకెత్తండి, పిల్లలంతా తలలు పైకెత్తండి. ఎవరు బాగా నా వైపు చూస్తూ వింటూ ఉంటారో ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేస్తావు, ఒక నబాటి బిస్కెట్. ఓకేనా? జాగ్రత్తగా వినాలా, చూస్తూ ఉంటాను అందరినీ. ఎవరైతే బాగా వింటారో వాళ్ళకి ఇచ్చేస్తా. ఇప్పుడు ఎవరు అద్దరి పేర్లు ఏంటి? జెస్, మ్యాగీ. అతని పేరు మ్యాగీ. జెస్, మ్యాగీ. వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని, మేము పాపులమని తమ హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినారు. వీరిద్దరు ఒకరోజు ఏం చేసినారంటే అలాగున ఒక మార్కెట్కి వెళ్ళినారు. మార్కెట్కి వెళ్ళేసి కొన్ని వస్తువులు తీసుకున్నారు. కొన్ని వస్తువులు కొనుక్కొని రిటర్న్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వేరుశనగ పప్పులు తెలుసు కదా మీకు? తెలుసు కదా, వేరుశనగ పప్పులు కొన్ని తీసుకొని వచ్చేసినారు డబ్బు చెల్లించకోకుండా. అంటే అదేమిటది? దొంగతనము. పిల్లలిద్దరు కూడా వాటిని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చినారు. ఒక వారం అయిపోయిన తర్వాత సండే స్కూల్కు వాళ్ళు వెళ్ళారు. సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వారు చేసినటువంటి తప్పు గుర్తుకొస్తూ ఉంది అనమాట. వారు చేసిన దొంగతనము గుర్తుకొస్తూ ఉంది. అరే, మేము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాం కదా, నమ్ముకున్న తర్వాత కూడా ఈ దొంగతనం చేసినామని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారంట. బాధపడుతూ ఉండి వెళ్ళి సండే స్కూల్ టీచర్కి చెప్పినారు. ఆంటీ మేము ఇట్లా చేసామని చెప్పేసి వారు ఎంతో బాధతో చెప్పినప్పుడు ఆంటీ చెప్పింది, ఏం పర్వాలేదు, మీరు ఇప్పుడు చేసినారు కదా, ఒక్కసారి దొంగతనము చేసినారు, ఇక మీదట మీరు చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మీ పాపములను మీరు ఒప్పుకోండి. మీరు ఏ పాపం అయితే చేసినారో యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మొదట మీరు మీ పాపమును ఒప్పుకోవాలి. తర్వాత మీరు ఎవరి దగ్గర అయితే దొంగిలించినారో వారికి కూడా క్షమాపణ చెప్పాలా. వాళ్ళ దగ్గరికి పోం కదా. యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా మీరు అంగీకరించిన తర్వాత మీరు ఎప్పుడైతే తప్పు చేశారో, ఒక వ్యక్తి దగ్గర దొంగిలించినారో, అది ఏదైనా సరే మొదట దేవుని ఎదుట మీ పాపాన్ని ఒప్పుకోవాలి. సెకండ్, ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఆ యొక్క దేనైతే దొంగిలించినారో దాని వెల కూడా వారికి చెల్లించాలి. అప్పుడు మీరు వారికి రుణస్థులు కారు. అంటే పాపమునకు మీరు రుణస్థులు కారు. పాపము పైన ప్రభుత్వం అనేది చేయదనమాట. ఈ పిల్లలిద్దరూ కూడా సండే స్కూల్ టీచరు ఆ విధానాలు చెప్పిన తర్వాత వారి దేవుని ఎదుట వారి పాపములు ఒప్పుకున్నారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన రక్తం చేత వారిని కడిగి పరిశుద్ధపరిచినాడు. తర్వాత వారు కూడా వెళ్ళి వారు ఏదైతే దొంగతనం చేసినారో దానికి డబ్బులు అనేది ఇచ్చేసి వచ్చినారన్నమాట. కాబట్టి మనం కూడా దేవుని అంగీకరించిన తర్వాత మనం ఎప్పుడే కానీ అటువంటి విధానంలో ప్రవర్తించకూడదు. అర్థమైందా? ఇప్పుడు పాఠంలోకి వద్దాం. వాక్య భాగము యెహోషువ 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా మీకు ఈ లెసన్ అనేది చెప్తాను. ఇక్కడ మనము చూస్తూ వచ్చినాం థర్డ్ లెసన్లో యెహోషువకు దేవుడు ఒక విషయాన్ని చెప్పినాడు, ఒక ఆజ్ఞని ఇచ్చినాడు యెరికోను గురించి. ఏం ఆజ్ఞ అది? ఎవరైనా చెప్తారా? యెరికోను గురించినటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు.
దేవుడు. చెప్పు, తెలీదా? ఎవరైనా చెప్తారా? ఎరికోను గూర్చి ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చినాడు. ఎరికోను గూర్చి ఒక ఆజ్ఞను ఇచ్చినాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు. చెప్పు. ఆ పట్టణం శాపగ్రస్తమైంది. ఆ, దాంట్లో ఉన్న ఏదైనా మీరు తీసుకోకూడదు. తీసుకోకూడదు. మధ్యలో అడుగుతాం, మీరు కరెక్ట్గా వింటా ఉంటే గిఫ్ట్ వస్తుంది, లేకుంటే రాదు. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క పట్టణంలో ఉండేటువంటి దేన్ని కూడా మీరు ముట్టకూడదు. దాన్ని ముట్టుకోకూడదు, అది శపితమైంది కాబట్టి మీరు దాన్ని ముట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలా? దేవుని మందిరంలోనికి దాన్ని తీసుకొని రావాలా. కాబట్టి ఈ యొక్క ఎరికోలో దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఎరికో గోడలు కూల్చబడుతూ వచ్చినాయి. మీరు మార్నింగ్ చూసింటారు, వినింటారు. ఎరికో గోడలు కూల్చబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది వేల కొలది లక్షల్లో ఆ యొక్క ఎరికో పట్టణం గుండా బయలుదేరుతూ వచ్చినారు. వారిలో ఒక వ్యక్తి ఎవరు? ఆకాను. ఈ ఆకాను కూడా వారితో పాటు ఆ యొక్క ఎరికో పట్టణంలోనికి ప్రవేశించినాడు. ఎరికో తర్వాత ఒక పట్టణం ఉంది. ఆ యొక్క పట్టణం ఏంటంటే హాయి పట్టణం. ఏ పట్టణం? హాయి పట్టణం. ఆ యొక్క పట్టణం ఎట్లాంటిదంటే చాలా చిన్న పట్టణం. ఎరికో చాలా పెద్ద పట్టణం, హాయి చాలా చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణంపై ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎరికో జయించినారు, తర్వాత ఏముంది? హాయి పట్టణం ఉంది. హాయిని కూడా వారు జయించి కనానుకు ప్రవేశించాలి, కనాను వరకు వెళ్ళిపోవాలి. ఎరికో ఏమో గెలిచినారు, హాయి ఇంకా అట్లే ఉంది. హాయి దగ్గర వెళ్ళాలి కదా. వెళ్ళక మునుపు కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి. హాయిని ఎదుర్కొనక మునుపు కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ ఒక వ్యక్తి, ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి, తాను ఏం చేశాడంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? ఈ యొక్క ఎరికోలో ఉన్నటువంటి శపితమైన దేన్ని కూడా మీరు ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. అదంతా కూడా దేవుని ధనాగారంలోనికి వెళ్ళాలని. కానీ ఈ ఆకాను ఏం చేశాడంటే అందులో ఉన్నటువంటి కొన్ని మంచి సీనారు పై వస్త్రమును, అంతేకాకుండా బంగారును, వెండి కూడా తాను తీసుకుంటూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ సీనార్ పైవస్త్రమును, బంగారు, వెండి, వీటన్నిటిని కూడా తాను తీసుకోవాలని ఆశించి దాన్ని తీసుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంట హృదయంలో? నన్నెవరు చూస్తారులే అనుకున్నాడంట. అంతే కదా. మీరు ఒక పెన్సిల్ దొంగతనం చేశారనుకోండి, బల్లో చూసి తీసుకుంటారా? వాడు అట్లా తిరిగినప్పుడు ఇట్లా తీసుకుంటారు, చూడకోకుండా తీసుకుంటారు. ఈ ఆకాను కూడా అనుకున్నాడంట, నన్నెవరు చూస్తారులే అనుకున్నాడంట. నన్నెవరు చూస్తారులే అనుకున్నాడంట. కానీ దేవుడు సమస్తమును కూడా చూడగలడని ఆయనకు తెలియదు. ఆయనకేమీ తెలియదు. తాను వాటిని ఆశించి ఆ యొక్క సీనారు పై వస్త్రమును, ఒక బంగారును, వెండిని, కొన్ని తులములు అంటే కొద్దిగా తాను తీసుకెళ్ళి తన గుడారంలో గొయ్యి తీసి దాని లోపల దాపెట్టినాడు. దాపెట్టేసి ఇంకా నన్ను ఎవ్వరు చూడలేదు, నేను ధనవంతుని అయిపోయినా అనుకున్నాడంట. డబ్బులు బాగా వచ్చాయి కదా. వెండి, బంగారం అంటే చాలా విలువైనది. శ్రేష్టమైన వస్త్రాలు కూడా తన యొద్ద ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తీసుకొని నేను ధనవంతుని అయిపోయినా అనుకున్నాడంట. కానీ దేవుడు తాను దొంగిలించిన వాటిని చూశాడు అని తాను గుర్తించలేకపోతూ వచ్చినాడు. దీని తర్వాత ఎరికో గోడలు కూలిపోయినాయి. ఈ ఆకాను ఏం చేశాడు? ఎరుకలో ప్రవేశించి దేవుడు చెప్పిన మాటను వినుకోకుండా ఆ యొక్క వస్త్రాలను తాను తీసుకుంటూ వచ్చినాడు. ఎవరికి తెలియకుండా తీసుకోవడాన్ని ఏమంటాం? దొంగిలినాడు. ఏం చేసినాడు? దొంగిలినాడు, దొంగతనం చేశాడు. వాటిని తీసుకొని ఎవరు తెలియకోకుండా తన గుడారంలో జాగ్రత్తగా భద్రపరుచుకొని నేను ధనవంతుని అయిపోయినా అనుకున్నాడంట. దొంగతనం చేసి ధనవంతులు అవుతారు ఏమన్నా? కష్టపడి పని చేసి సంపాదించి ధనవంతులు కావాలి, అంతే కదా. దొంగతనం చేసి తను తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. ఎవరు చూడలేదు అనుకున్నారు. తర్వాత హాయి పట్టణం మీదకి వీరు వెళ్తూ వచ్చినారు. యెహోషువ అన్నాడంట, కొంతమందిని పిలిచాడు. వాళ్ళ దగ్గర ఉన్న వారిని కొంతమందిని పిలిచి, మీరు హాయి పట్టణం ఎలాంటిదో చూసి రమ్మంటే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, హాయి పట్టణం చాలా చిన్నది. ఎట్లా అంటది? ఎరికో కంటే చాలా చిన్న పట్టణం. చాలా చిన్న పట్టణాన్ని ఎవరైనా యుద్ధానికి వెళ్తే ఈజీగా జయిస్తారు కదా.
పెద్ద దేశం అయితే కష్టము, చిన్న దేశం అయితే ఈజీగా జయించవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు లక్షల్లో ఉన్నారు, హాయి పట్టణంలో ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. యెరికోను జయించిన తర్వాత యెహోషువ తలలు పైకెత్తండి, తలలు పైకెత్తాల, నా దిక్కు చూడాల. యెహోషువ కొద్ది మందిని వేగుల వారిని పంపించి ఆ పట్టణం ఎలాంటిదో చూడమంటే వాళ్ళు చూసి వచ్చి, చాలా చిన్న పట్టణం అండి, దీన్ని ఇంతమంది వెళ్ళి యుద్ధం చేసి పట్టుకోవాల్సిన అవసరము లేదు. ఎంతమంది వెళ్ళొచ్చు అంటే ఒక 2000 3000 వెళ్ళొచ్చు అన్నాడంట. ఒక 2000 మంది కానీ 3000 మంది కానీ వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని పట్టుకోవచ్చు. అందరం వెళ్తే ప్రయాస ఎందుకు, అవసరం లేదు అన్నాడంట. యెహోషువ ఏం చేశాడు, నాయకుడు కదా, వాళ్ళు చెప్పిన సమాచారాన్ని స్వీకరించి సరే అని చెప్పి 3000 మందిని హాయి పట్టణం పైకి యుద్ధానికి పంపించినాడు. 3000 మందిని పంపించినాడు. వీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, చాలా తక్కువ మంది. చూసినారు కదా, చాలా తక్కువ మంది హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినారు. అయితే వారు హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినారు, కానీ 3000 మంది వెళ్ళినారు. హాయి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలపై విజయాన్ని వారు పొందలేకపోతూ వచ్చినారు. అంటే ఏమైనారు, వాళ్ళు ఓడిపోయినారు. తక్కువ జనాభే కదా, మరి ఎందుకు ఓడిపోయినారు? తక్కువ జనాభే కదా, ఎందుకు ఓడిపోయినారు? రైట్, గుడ్. ఆకాను చేసిన పాపాన్ని బట్టి వారు అక్కడ ఓడిపోవడమే కాకుండా 3000 మంది వెళ్ళినారు. 3000 మందిలో 36 మంది చనిపోయినారు. 3000 మంది జనాభా వెళ్ళినారు అక్కడికి. 3000 మంది చాలా అన్నాడు, 2000 చాలా అన్నాడు. ఇంకా చెప్పాలంటే 1000 మందిని ఎక్స్ట్రా పంపించాడు యెహోషువ హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి. అయితే 3000 మంది వెళ్ళినప్పటికీ వారిలో 36 మంది చనిపోయినారు. హాయి పట్టణంలో ఉన్నటువంటి వారు వీరిపైన యుద్ధం చేసినప్పుడు 36 మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయినారు. చనిపోయిన తర్వాత వారికి భయపడి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే పారిపోయి వచ్చారు. ఎక్కడికి, ఎక్కడి నుంచి పోయినారు, ఎక్కడికి వచ్చారు? యెరికో నుంచి హాయి మీదకి వెళ్ళారు. హాయిలో యుద్ధంలో ఓటమి వచ్చింది. 3000 మంది వెళ్తే 36 మంది చనిపోయినారు. రిటర్న్ మళ్ళీ వాళ్ళంతా కూడా పారిపోయి వచ్చేసినారు. ఈ విషయము ఎవరికి తెలిసిందంటే నాయకుడైన యెహోషువకు తెలిసింది. నాయకుడైన యెహోషువకు తెలిసినప్పుడు యెహోషువ 7వ అధ్యాయం 6, యెహోషువ ఈ మాట చదువుకుందాం. 7వ అధ్యాయము యెహోషువ 7వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? పిల్లలు ఎవరైనా చదువుతారా? ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. ఎంతమంది బైబిల్ చూసుకున్నారు ఇప్పుడు? అందరు చూసినారు. సరే, ఓకే. అయితే హాయి పట్టణం పైన ఎప్పుడైతే అపజయం వచ్చిందో వారు వచ్చి అయ్యా మేము వారిపైన ఓడిపోయినాము, 36 మంది చనిపోయినారని చెప్పిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే ఎక్కువగా ఏడ్చి అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది, 36 మంది ప్రజలు చనిపోయినారు, ఇదేంటి ప్రభు ఇట్లా జరిగిందని తన ముఖమును నేల మోపుకొని మరీ ఏడ్చినంట, ఎంతో బాధగా. కారణం ఏంటంటే అక్కడ 36 మంది చనిపోయిన దాని కాదు, అరే ఆ యొక్క చిన్న జనాంగము, చిన్న పట్టణం పైన దేవుని ప్రజలు ఓడిపోయినారంటే కారణం ఏంటి అని చాలా బాధపడ్డాడు. అక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవునికి మహిమ అక్కడ పోయింది, అంతే కదా. ఎందుకంటే ముందున్నటువంటి వారు నడిచినటువంటి ప్రయాణం అంతా కూడా ఎర్ర సముద్రం 2గా చీల్చిన వాడు దేవుడే, అవునా? అరణ్యములో వారు నడిపించిన వాడు కూడా దేవుడే. యెరికో గోడలు చాలా పెద్దవంట, అవి కూల్చిన వాడు కూడా. అరే ఇంత గొప్ప దేవునికి ఇప్పుడు అపజయం రావడం ఏంటి? దేవుని పైన ఆధారపడి కదా మేము వెళ్తుంది, అవునా? అలా అనుకున్నాడంట. అరే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు వీరిని రక్షించలేదే అని హేళన చేస్తారని